మామూలు మంచి కాదు. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారని 50s, 60s, 70sలో చాలా అద్భుతమైన రచయిత. 1000 నవలలు రాశారట ఆయన. మొత్తం 1000 రచనలు చేశారు. ఒకే సంవత్సరంలో 100 నవలలు రాశారు. అబ్బా, అంత ఒక సంవత్సరంలో 100 రాశారట. అమ్మో, ఎంత కష్టమో కదా రమ్మగారు. ఎట్లా రాసేవారు, ఏ బ్రెయినో అది. అదే కదా, ఎంత ఆలోచించేవారు. భయంకర పేరుతోటి కథలు కూడా ఆయనవి, చాలా డిటెక్టివ్ కథలు, అవి జానపదాలు, ఎక్సలెంట్ పుస్తకాలు, చాలా బాగున్నాయి. సినిమాల్లో కూడా ఏమిటో 1-2 సినిమాలు కూడా కథలు కూడా ఇచ్చినట్టున్నారు పాత రోజుల్లో. సినిమా పేర్లు అయితే నాకు గుర్తులేదు, కానీ ఈ కొవ్వలి గారివి కొన్ని కథలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సుఖ సప్తతి అంటే ఒక చిలుక చెప్పిన కథలు. ఈ చిలక ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొంచెము అడల్టరీ స్టోరీసే సరిగా చెప్పాలంటే. అయితే దీన్ని కొంచెం చక్కగా చెప్పుకోవచ్చు. ఈ కాలానికి ఉపయోగపడే లాంటి విషయాలు చాలా ఉంటాయి. పిల్లలకి అని ఖచ్చితంగా నేను పిల్లల కోసం అని చెప్పట్లేదు, కానీ పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడతాయి, సరదాగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. జానపద గాథలు కాబట్టి ఒక మాదిరి వయసు వచ్చిన పిల్లలకు కూడా చెప్పచ్చు. ఇందులో ఈ సుఖ సప్తతి, సుఖ సప్తతి, సుఖం అంటే చిలుక, మెల్లిక సా, ఇది సా అనమాట. బ్రీఫ్గా చెప్తాను. మొత్తం కథలు అందులో ఉన్నవన్నీ ఏం చెప్పటం లేదు నేను, జస్ట్ మొదలు చివర, మధ్యలో 2-3 ఇంట్రెస్టింగ్గా, మరీ ఎక్కువగా ఇదిగా ఉండవు. ఎవరికి వాళ్ళు చదువుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం బాగానే ఉంటుంది, కానీ నేను చెప్పడానికి నేను కొంచెం మొహమాటపడి చెప్పట్లేదు అనమాట. అయితే పూర్వం ఒక వింధ్యారణ్యంలోనట ఒక పెద్ద మర్రి చెట్టు, చాలా పెద్దది. అయితే ఈ మర్రి చెట్టుకి మీ చుట్టుపక్కల అడవులకి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే కిరాతులు, ఆటవికులు, వాళ్ళు వీళ్ళు ఈ చెట్ల మీద చెట్ల కింద ఉండే చిన్న ప్రాణి జాతిని పట్టుకునేవాళ్ళు, చిలకల్ని వాటిని వీటిని. ఎక్కడి నుంచో ఒక చిలకల గుంపు వచ్చి ఈ మర్రి చెట్టు మీద వాలింది. ఒకసారి ఒక కిరాతుడు ఆ ప్రాంతం నుంచి కదిలి వెళ్తూ చూశాడమ్మో, ఎన్ని చిలకలు, ఆకుల్ని మించి చిలకలు కనపడుతున్నాయి అనుకున్నాడు. ఎలాగైనా ఈ గుంపుని పట్టేయాలనుకున్నాడు. సాధారణంగా ఈ పక్షులు పట్టడానికి ఏం చేస్తారంటే సన్నటి వల నేల మీద కొంచెం అంత ఎత్తులో 4 పుల్లలు, 4 వైపులా 8 వైపులానో పుల్లలు పాతి ఈ నెట్టుని బాగా లాగి పెడతారు. ఆ నెట్ లోపల పైనుంచి చూస్తే నెట్ కనపడదు,